గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది మూవీ ప్రీమియర్స్ ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద చాలా రోజుల తర్వాత పండగ వాతావరణం నెలకొంది. వేసవిలో ఒక పెద్ద సినిమా కూడా లేక వెలవెలబోయిన థియేటర్స్ ఇప్పుడు పెద్ది సినిమా పండగ వాతావరణం ఒక్కసారిగా తీసుకొచ్చింది. ఇక ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు పెద్ది సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ బాడీ బిల్డింగ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయాయని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. స్టోరీలో ఎమోషనల్ డెప్త్ ఉందని, హీరోయిన్ జాన్వీ కపూర్ అందాలు, సూపర్ హిట్ సాంగ్స్తో పాటు జగపతి బాబు అప్పలసూరి క్యారెక్టర్ మరో లెవెల్ అంటూ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక పెద్ద సినిమాపై పబ్లిక్ టాక్ ప్రకారం రామ్ చరణ్ ఇంట్రడక్షన్, క్రికెట్ బ్యాక్ డ్రాప్లో వచ్చే 2 ఎపిసోడ్స్ అదిరిపోయాయంటూ, అలాగే రామ్ చరణ్ జాన్వీ కపూర్ కాంబినేషన్ సీన్స్, రామ్ చరణ్ దివ్యేందు శర్మ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చే రై రై రారా, చికిరి చికిరి పాటలు మంచి ఎనర్జీని తీసుకొచ్చాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరోసారి తన స్థాయిని పెంచాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి మంచి హైప్తో ముగుస్తూ సెకండ్ హాఫ్ మరింత ఆసక్తిని పెంచిందని పబ్లిక్ టాక్ చెబుతోంది. ఇక సెకండ్ హాఫ్ ఆరంభంలో కొద్దిసేపు స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగినా ఆ తర్వాత చివరి 45 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని అంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్కు కాళ్ళు కూడా పోతాయట. అయినప్పటికీ ఒలింపిక్స్లో గేమ్స్ ఆడి గెలిచి తన ఊరికి ఎనలేని ప్రతిష్టను తీసుకొచ్చే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు. మరోవైపు సినిమాలో ఎవరి బలం ఎలా ఉందో తెలుసుకుంటే, రామ్ చరణ్ మరోసారి కథని బలంగా నమ్మి చేసిన సినిమా ఇది. 2-3 కోణాల్లో కనిపిస్తూ ఆయన ఇందులో ఒదిగిపోయిన తీరు చాలా బాగుంది. ముఖ్యంగా కుస్తీ క్రీడాకారుడిగా కనిపించేందుకు శారీరకంగా తనని తాను మార్చుకున్న తీరు, పోరాట సన్నివేశాల్లో ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది. ప్రథమార్థంలోనే ఆమె సందడి, చిక్కిరి పాటతో ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనిపించింది. ఇక జగపతి బాబు అప్పలసూరి పాత్ర గెటప్ సినిమాకున్న ఆకర్షణలో ఒకటి. గిరినాయుడు పాత్రని డిజైన్ చేసిన తీరు, అందులో శివరాజ్ కుమార్ చూపించిన హుందాతనం ఆకట్టుకుంటుంది. రావు రమేష్, దివ్యేందు శర్మ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పేరున్న నటులు చాలామంది ఉన్నారు, కానీ ఆ పాత్రల ప్రభావం చాలా తక్కువ. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఏఆర్ రెహమాన్ పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఆయన నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకు ప్రాణం పోసింది. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ తదితర విభాగాల పనితీరులోనూ ప్రమాణాలు కనిపిస్తాయి. దర్శకుడు బుచ్చిబాబు భావోద్వేగాలతో కూడిన ఒక మంచి కథని చెప్పాలి అని బుచ్చిబాబు రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకున్నాయి. ఆ ఊరికి ఈ ఊరికి దూరం తగ్గించడం కాదురా, ఆ మనుషులకు ఈ మనుషులకి మధ్య దూరం తగ్గించడం తరహా సంభాషణలు ఆలోచింపజేస్తాయి ప్రేక్షకుల్ని. మొత్తానికి పెద్ద అభిమానుల అంచనాలను అందుకుందని పబ్లిక్ టాక్స్ ను బట్టి చూస్తే అర్థమవుతుంది. మేము స్టార్టింగ్ వరకు మేము డాన్స్ రామ్ చరణ్ మర్చిపోయిందా అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్స్ లో చూపించిండండి. ఒక సాంగ్ అనేది ఇరగదీసిండు అంతే, ఇంకా ఎక్కువ డాన్స్ లేదు. లాస్ట్ సాంగ్ ఒక్కటి మాత్రమే ఫుల్గా ఉందండి. ఎక్కువసేపు క్రికెట్ ఉంటది. లాస్ట్ ఆయన కుస్తీతో పోతుంటే కూడా వెన్నుపోటు పొడుస్తారు దగ్గరున్న వాళ్ళు. ఆ వెన్నుపోటు పొడిచినందుకు నేను ఏం చేయలేకపోతానా అని రన్నింగ్ లో వేసి ఆయన ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోతాను. లేదండి, ఏమి చేయకుండా సింప్లిసిటీతోని నేను ఒక అవార్డు తీసుకురాగలుగుతా అనే ఒక యాక్టింగ్ అండి. పెద్దగా మగధీర టైప్ పెద్ద ఫైట్స్ అన్ని అవసరం లేదు. ఆయన యాక్టింగ్ కే ఇవ్వచ్చండి. ఎక్కడికైనా అవసరం లేదు. ఆయన యాక్టింగ్ కే ఎన్ని అవార్డ్స్ అయినా ఇవ్వచ్చు. ఇచ్చిన ప్రతి ఒక్కరు, యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరిది ఫుల్ ఫిల్ గా ఉంది. ఒక మా జగపతి బాబు గారిది మిడిల్ వరకే కంప్లీట్ అయింది. ప్రతి ఒక్కరిది బాగుందండి. డాన్స్, మ్యూజిక్ సూపర్ కవరింగ్ చేసిండ్రు. స్టార్టింగ్ నుంచి ఆ మ్యూజిక్ బాగానే ఉంది. లాస్ట్ సాంగ్ మాత్రం అది డాన్స్ రామ్ చరణ్ గారికి. ఎవ్రీ మూవీస్ కు నేను డాన్స్ తో ఇంప్రెషన్ అన్నట్టు. రామ్ చరణ్ అంటేనే డాన్స్ అంటేనే రామ్ చరణ్. అలాంటిది ఈ మూవీలో లాస్ట్ సాంగ్ సూపర్. స్పోర్ట్స్ పైన మనము ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా పోతుంది. ఆ ఇంట్రెస్ట్ పోవద్దనే ఇండియా యూత్ పీపుల్ కి కొద్దిగా ఇన్స్పిరేషన్ లాగా, అంటే పిల్లలు కొద్దిగా ఇన్స్పిరేషన్ లాగా, క్రికెట్ కాకుండా వేరే గేమ్స్ కి కూడా ఇన్స్పిరేషన్ లాగా, ఎమోషనల్ డ్యామేజ్ గా కాకుండా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ 1 అవర్ బాగుండే బ్రో. ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ కొద్దిగా ఏడుపు సీన్ ఉండేసరికి కొద్దిగా జనాలకి కొద్దిగా నార్మల్ అనిపించింది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అతను వేరే లెవెల్ గా కంబ్యాక్ ఇస్తాడు. అది డాన్స్ ఎట్లా అనిపించింది? డాన్స్ గ్రేస్ బ్రో, గాడ్ గ్రేస్ అయినా ఇక మనం ఏం చేయలేము. ఆ డాన్స్ తగ్గదు. అది కొన్నిటెల ఫ్యామిలీ నుంచి, చిరంజీవి నుంచి ఇటు వచ్చింది, నెక్స్ట్ వస్తుంది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది సినిమాలో? మ్యూజిక్ సూపర్ బ్రో. మ్యూజిక్ 4 పాటలు బాగున్నాయి. డాన్స్ రామ్ చరణ్ గురించి డాన్స్ ఏముంటుందండి, ఆయన బాడీ మొత్తం గ్రేసే. ఏంటది ఆయన అసలు
ఖాన్ బాడీలో ఇంకేముంటది స్ట్రెంత్ అన్ని ఉంటాయి తోపు అసలు ఆయన ఏంటి అంత తోపే అసలు ఏంటి బుచ్చిబాబు సన్ దే క్రియేటెడ్ ద బెస్ట్ మూవీ ఎవర్ అసలు నాకు ఈ రోజు మాటలు లేకుండా దిస్ ఇస్ సచ్ అ రోలర్ కోస్టర్ మూవీ ఐ యామ్ జస్ట్ స్పీచ్లెస్ ద మోస్ట్ అమేజింగ్ మూవీ ఎవర్ మూవీ బాగుంది బ్రో ఫ్రాంక్ గా చెప్తాను ఐ థింక్ దిస్ ఇస్ బెటర్ అని ఒప్పునా దీనికే బెటర్ వేసుకోవచ్చు ఓవరాల్ హి హాస్ ఇంప్రూవ్డ్ యాజ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు మీరు ఫ్రాంక్ గా అన్ని తీసి నొక్కి మ్యూజిక్ నేను పెద్దగా అనుకోలేదు నేను ఫ్రాంక్ చెప్తాను చిక్రీ బాగుంది మస్తా బాగుంది సినిమా వెళ్ళాక ఆ బీజియం ఉంటది ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఎంత మంది కొట్టాడు వెరీ సర్ప్రైజింగ్ అండ్ మంచి షూట్ అవుతుంది మీరు అనుకుంటారు మస్తు ట్రోల్ చేస్తారు కాళ్ళు అది ఇది రన్నింగ్ చేస్తారు అన్ని చేస్తున్నాడని కానీ నేను కూడా దాంతోనే వెళ్ళా ఐ వెంట్ విత్ వెరీ నెగటివ్ ఓ బాగోదు అని కానీ నేను చెప్తున్నానంటే మీరు ఊహించుకోండి ఐఎమ్ నాట్ యూస్ఫుల్ ఫ్యాన్ ఇండస్ట్రీ హిట్ అనొచ్చు నేషనల్ అవార్డ్ ఐడియా కానీ సూపర్ అన్న రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ చాలా బాగుంది యాక్టింగ్